హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడిని ఎలా తయారు చేయాలనో చూపిస్తాను. నార్మల్గా అయితే నేను అందాజ్గా మెజర్మెంట్స్ వేసుకొని చేస్తాను. మీకు చూపించడం కోసము వేయింగ్ మిషన్ పక్కన పెట్టుకొని ప్రతిదీ మెజర్ చేసి రాసి పెట్టుకొని మరీ చూపిస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా చేసుకోండి. అల్లం పచ్చడి కోసము ముందుగా కడిగిన అల్లాన్ని తీసుకోవాలి. 100 గ్రామ్స్ అల్లాన్ని తీసుకున్నాను. పీల్ తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వెయిట్ చేస్తే 75 గ్రామ్స్ వచ్చింది. అంటే పీల్ తీయకముందు 100 గ్రామ్స్ ఉంది, తీసిన తర్వాత 75 గ్రామ్స్ ఉంది. మరి మీరు ఎలా మెజర్ చేసుకుంటారో చూసుకోండి. కట్ చేసుకున్న అల్లాన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో 100 గ్రామ్స్ చింతపండును పీచులు పిచ్చలు తీసేసి వేడి నీళ్ళు వేసి 1 అవర్ పాటు నాననివ్వాలి. 1 అవర్కు చింతపండు బాగా నానిపోయింది. ఇందులోనికి 150 గ్రామ్స్ బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను. అంటే అల్లం 75 గ్రామ్స్ ఉంది కదా, దానికి డబల్ క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి. ఒక మిక్సీ జార్లోనికి కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని 50 గ్రాముల ఉప్పు 50 గ్రాముల కారంని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కారం మా ఇంట్లో తక్కువ తింటారు కాబట్టి నేను 50 గ్రామ్సే వేసాను. మీకు కావాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మెత్తగా మిక్సీ పట్టుకున్న అల్లం మిశ్రమంలోనికి ముందుగా వెయిట్ కొలిచి పక్కన పెట్టుకున్న బెల్లము చింతపండుని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బెల్లము చింతపండు ముందుగా వేస్తే అల్లం మెదగదు కాబట్టి అల్లం మిక్సీ పట్టిన తర్వాతనే వీటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. అంటే దాదాపు 100 ml వరకు ఆయిల్ ఉంటుంది. ఇందులోనికి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత 1 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోనికి మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం మిశ్రమాన్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఈ పచ్చడి దోశ, ఇడ్లీ, పెసరట్టులోకి తింటే చాలా బాగా ఉంటుంది. ఇందులోనికి 3 స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. దాదాపుగా 15 నిమిషాల టైం తీసుకుంటుంది ఉడకడానికి. 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది కాబట్టి చింతపండులో ఉండే వాటరు, అల్లంలో ఉండే వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి. అంతవరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఫ్లేమ్ హై చేసామంటే మాడిపోయి పచ్చడి చెడిపోతుంది. ప్యాన్కు అంటుకోకుండా తిరుగుతుంది. అంటే పచ్చడి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ మెంతులను వేసి వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. 1 స్పూన్ పౌడర్ని మాత్రమే వాడుతున్నాను, అంతా వాడటం లేదు. మిగిలిన పౌడర్ని పక్కన స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడైనా పచ్చళ్ళల్లో వాడుకోవచ్చు. అంతే అండి, అల్లం నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పచ్చడి కాస్త గట్టిగానే ఉంటుంది. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత క్వాంటిటీ కావాలనో తీసుకొని కొద్దిగా హాట్ వాటర్ని వేసి తిరగవాత వేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ వీడియోను మరలా చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.